ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు చేసిన జాయింట్ ఆపరేషన్లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇతర చోట్ల సోదాలు చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్ చేసిన 28 మందిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పరిణామాలతో ఇక్కడికి వచ్చి దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక మరోవైపు పక్కా సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు. ప్రియాంక, పక్క సమాచారంతో ఈరోజు ఉదయం రంపచోడవరం అడవిల్లో ఎవరైతే మావోయిస్టు కీలక నేతగా ఉన్న హిడ్మా భార్యతో పాటు మరో 4గురిని ఎన్కౌంటర్ చేశారు. అయితే దీంతో పాటుగా హిడ్మా పాటుగా మరో సంచలన విషయం ఏంటంటే, దాదాపుగా విజయవాడ కానూరు ప్రాంతంలో ఒక ఇంటిలో 27 మంది మావోయిస్టులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అది సంచలనంగా మారింది అనుకున్న మరికొద్దిసేపట్లోకి ఏలూరులో చూసుకుంటే, ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో దాదాపుగా 12 మంది మావోయిస్టులు ఏదైతే ఆక్టోపస్ పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో కూడా వీళ్ళంతా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పశ్చిమ ఏజెన్సీలు అయితే మావోయిస్టు రాంబాబు, ఒకసారి మీ ఆడియో చెక్ చేసుకోండి, చెప్పండి. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆక్టోపస్, అదే రకంగా గ్రేహౌండ్స్ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏలూరులోని గ్రీన్ సిటీ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ వడ్లపూడి నాగభూషణాచార్యులు అనే ఇల్లు మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. వడ్లపూడి నాగభూషణాచార్యులు, అదే రకంగా పార్వతమ్మ నిలయం అని ఉంది ఇక్కడ గ్రీన్ సిటీలో. ఈ ఇంటిలోనే సుమారు 10 నుంచి 12 మంది మావోయిస్టుల్ని ఉదయం గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ పోలీసులు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం. అయితే ఏదైతే ఒక పక్కన హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత విజయవాడలో 27 మంది మావోయిస్టులను అదుపులో తీసుకుంటాం, అదే రకంగా ఏలూరులో కూడా మావోయిస్టులను అదుపులో తీసుకుంటారని కూడా సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఏలూరు అంతా కూడా ఉలిక్కిపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా పశ్చిమ ఏజెన్సీలో మాత్రమే నక్సలైట్లు ప్రభావం కాస్త ఉండేది తప్ప ఏలూరు సిటీకి ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా ఏలూరులో 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకుంటాం అనేది చాలా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకున్న ఈ ఇంటిలోనే దాదాపుగా 10 నుంచి 12 మంది మావోయిస్టులని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ ఇంట్లో ఎప్పుడు నుంచి మావోయిస్టులు ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉంటున్నారు, వీళ్ళకి ఎవరో సహకరిస్తున్నారు, అసలు ఇక్కడ ఉండడానికి కూడా ప్రధాన కారణం ఏంటి, అడవుల్లో ఉండాల్సిన మావోయిస్టులు ఏలూరు నగరంలో ప్రశాంతంగా ఉండే ఈ గ్రీన్ సిటీ ప్రాంతంలో ఏది వడ్లపూడి నాగభూషణాచారి ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు అనేది మాత్రం అన్ని కూడా ప్రశ్నలుగానే మారుతున్నాయి. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు అరెస్ట్ అనే దాంతో వెలుకుబడిన పరిస్థితి అయితే ఉన్నాయి. అంటే పోలీసులు అయితే ఎటువంటి వివరాలు వెల్లడించినప్పటికీ కూడా ఉదయం ఈ పెద్ద ఎత్తున అయితే అటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలతో పాటు విజయవాడ నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో 12 మంది మావోయిస్టులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో జిల్లా అంతా కూడా ఉలికిపడిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ ఏజెన్సీలో మాత్రం గతంలో మావోయిస్టుల కదలికలు అయితే ఉండేవి. గత కొంతకాలంగా పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు కూడా విస్తృతంగా తనిఖీల నేపథ్యంలో పూర్తిగా స్తబ్దతగా అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏలూరు నగరంలోని గ్రీన్ సిటీలో ఒక్కసారిగా మావోయిస్టులను అదుపులో తీసుకున్నారే వార్త దావారానంగా వ్యాపించడంతో ఒక్కసారిగా ఏలూరు జిల్లా వాసులంతా కూడా ఉలికిపడిన పరిస్థితి అయితే ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 10 నుంచి 12 మంది వరకు మావోయిస్టులను అదుపులో తీసుకునడం అయితే జరిగింది. అయితే వారి వద్ద ఆయుధాలు ఉన్నాయా, లేకపోతే ఎటువంటి డంపు దొరికిందా, లేకపోతే ఎందువల్ల వచ్చారు, ఏదన్నా ఎవరినైనా వీళ్ళు రెక్కి నిర్వహించడానికి ఎక్కడి నుంచి పథకం పన్నారా, అడవుల్లో జరుగుతున్న కూంబింగుల నేపథ్యంలో, ఎన్కౌంటర్ నేపథ్యంలో తలదాచుకున్నారా, ఎందువల్ల ఏలూరు నగరానికి మావోయిస్టులు వచ్చారనేది మాత్రం అందరికీ కూడా ప్రశాంతంగా మారిన పరిస్థితి. దీని మీద అయితే స్థానిక పోలీసులు అయితే ఎవరు కూడా సమాచారం అయితే చెప్పడం లేదు. విజయవాడలో 27 మంది మావోయిస్టులు అదుపులో తీసుకుంటాం, అదే రకంగా ఏలూరులో 12 మంది మావోయిస్టులు కూడా అదుపులో తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే 12 మందిని అదుపులో తీసుకున్నారని తెలిసినప్పుడు కూడా
వీరి వద్ద ఆయుధాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఎదురు దాడి ఏమైనా చేశారా, అది వీళ్ళు ఆక్టోపస్ అదే గ్రేహౌండ్స్ దళాల మీద వీళ్ళని ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, ఎంతమంది వచ్చారనే వివరాలు మొత్తం పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రియాంక. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.